గారికి పేద రోదా అంటే కాస్త దయ ఉంటది, మరి దీని మీ మీద ఎందుకు చూపించట్లేదు? ఏమో మాకు తెలియదు అయ్యా విషయము. మేమేం పాపం చేసాము, అయ్యగారికి ఏం బరువు పడ్డాము, మేమేం చేసాము, అయ్యగారని మేము ఓట్లు వేసాము కదా, మేము ఓట్లు వేసి కల్పించాము. ఈసారి తెలుగుదేశం రానని మేము కల్పించడానికి అయ్యగారు మరి ఏం చేస్తాడో, అన్యాయం చేస్తాడో, అక్రమం చేస్తాడో, మా మీద ఏం చేస్తాడు, ఇదే భారము. అభివృద్ధి జయంగా కొన్ని రోజుల నుంచి టెక్కలి పంచాయతీలో అయితే పారిశుధ్య పనులు అయితే ముమ్మరంగా సాగుతున్నాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో చూసుకుంటే అయితే ఈరోజు ఏదైతే మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ని అయితే కూల్చే ప్రక్రియ చేస్తుంది అభివృద్ధి పేరుతో అంటూ కూడా ఇక్కడ ఏదైతే వ్యాపార వర్గాలకు చెందినటువంటి ముసలి మొతగా ఉన్నారో వాళ్ళు రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నోటీసులు ఇవ్వకుండా కూడా గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 25 నుంచి 30 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తున్నటువంటి ఏదైతే ఈ మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ ఉందో దానిలో ఇంచుమించుగా అందరూ కూడా అంటే వివాహం అయితే భర్త చనిపోయినటువంటి వృద్ధ స్త్రీలు, అట్లాగే ఇంచుమించు ఒక 20 మంది స్త్రీలు కూడా ఇక్కడ ఏదైతే కొబ్బరికాయలు అట్టిపళ్ళు అమ్ముతూ కూడా జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే హఠాత్తుగా ఈరోజైతే పంచాయతీ వారైతే ఏదైతే ఈ సముదాయం ఉందో దాన్ని కూల్చి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు టెక్కల్లో ఒక హై డ్రామానే నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అయితే బాధితులు అయితే రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అనే సమాచారం అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమైంది ఈరోజు, ఏంటి అసలు కథ? సార్ ఈ రోజు అయితే నేను ఇంటికి ఉండిపోయాను, నాకు తెలీదు. మా అమ్మ అన్నది వచ్చి మొత్తం సామాన్లలో కొట్టేస్తుంటారు, పరిగెత్తి అంతా అలాగే పట్ల మార్చుకొని వచ్చేస్తారు. మొత్తం నా సరుకులు 40-50 రూపాయల సరుకు ఉంది, మొత్తం చెల్లిస్తారు. మేము ఎలా బతుకుతామో మాకు తెలియదు. మీరు ఏమేమి అమ్ముతూ ఉంటారు? నేను కూరగాయలు అమ్ముతాను, ఇంటిపళ్ళు అమ్ముతాను, జనపట్లు అమ్ముతాను, చేపలు అమ్ముతాను, కొబ్బరికాయలు, ఇంటిపళ్ళు అన్ని అమ్ముతాను సార్. ఏమి దొరుకుతావే మేము మా బతుకు తెరుగు అమ్ముకొని మా పిల్ల తల్లి పట్లు పోషించుకుంటాము. ఎప్పటి నుంచి సముదాయంలో అమ్ముతున్నారు? అసలు మీకు ఎప్పటి నుంచి అవకాశం ఇచ్చారు అమ్ముకోమని ఇక్కడ? సార్ ఫస్ట్ అయితే అంబేద్కర్ జంక్షన్ లో అమ్మి వాళ్ళని తట్లు పెట్టేసుకొని మాకు 23 సంవత్సరాలు అయింది, కట్టేసి మాకు ఇచ్చారు. ఇంతవరకు కూడా మాకు మార్కులు రాలేదు, ఎవరు కూడా మాకు వేసుకోమనలేదు. ఇప్పుడు నెల రోజులు బట్టి మాకు టార్చర్ పెడతాండ్రు, అయినా మేము అక్కడే అమ్ముతాము. అచ్చెన్నాయుడు గారు మీటింగ్కి వచ్చారు, అందరం వెళ్ళాము. ఆ రోజు వెళ్ళిన తర్వాత అయ్యగారు దండం పెట్టాము, ఎవరి లేడీస్ అనేసి. అయ్యా మేము ఇక్కడ ఇంటిపళ్ళు అమ్మిన వాళ్ళం అయ్యా అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏమన్నారు, ఈవో గారు, ఎమ్మారావు గారు, తర్వాత మీ కలెక్టర్ గారు ఇది పడగొట్టేయండి, కానీ వీళ్ళు ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో వాళ్ళకి ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి పేసులు చూపించండి, చూపించి పడగొట్టండి అని సాయిగారు చెప్పారు సార్. అలాగనే అప్పుడు నేను మేము అలాగే అమ్ముకుంటాము. అమ్ముకుంటే ఎన్నిసార్లు తిరిగిన తెల్లారి నుండి మాకు టార్చర్ పెట్టి 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 చంపుతాను. అయినా మేము అలాగే బతుకుతున్నాము. ఏం తెలియదు జరిగిన అయ్యా బతిమాలుకుంటాం అయ్యా, బతుకుతాం అయ్యా. మీకు నోటీసులు ఇచ్చారమ్మా? మీకు నోటీసులు ఇచ్చారా ఏమన్నా? మేము వెళ్ళగా సార్ మీరు ఎక్కడో మా చోటు చూపిస్తే మేము కాయలు చేసి వెళ్ళిపోతాం సార్. మాకు చూపించారు మంచి ప్లేస్. లేకపోతే బెంజర్ దుడ్లోకి వెళ్ళిపోమంటారు, లేకపోతే బంగ్లా అక్కడ ఉంది రాజుగారి కోట, అందరికి వెళ్ళిపోతాం. మేము అందరికి వెళ్ళాం సార్. చస్తే మేము చస్తాము, బతికితే ఇక్కడే బతుకు. మా పిల్ల తల్లి అక్కడ బతుకుతాం. ఇన్ని సంవత్సరాలు మా పిల్లలకి ముష్టట్టుకున్న మూలం అందరూ ఎదరాలి కదా. ఈ భర్త ఉన్న ఎట్టు వెళ్ళిపోతామా? డబ్బులు తెచ్చిన అదే చిన్న పిల్లలు ఎక్కడికి వెళ్ళి మేము కష్టపడుతాం సార్. ఎక్కడికి వెళ్ళి మేము కష్టం వచ్చినారు. నెల రోజులు టాస్టులు పెడతారు. అయితే మీరు సంతకాలు పెట్టారంట కదా, సంతకాలు పెట్టి ఒక్క నిమిషం వాళ్ళకి తెలియదు సార్. మాకు ఏంటన్నారంటే మీరు ఎంతమందో మీ ఆధార్ కార్డులు, జెరాక్స్లు, మీ సంతకాలు, ఫోన్ నెంబర్లు ఇవ్వండి, మీకు ఎక్కడైనా పేసులు చూపిస్తాము. పేసులు చూపించిన తర్వాత అలాగే అన్నారు సార్. అలాగంటే మా 14 మంది కూడా అలాగే ఇచ్చాం సార్. కానీ ఇదంతా మాకు పడగొట్టేస్తామని మాకు చెప్పలేదు. మాకు ఎక్కడైనా మంచి పేజీలు చూపించాక మాకు పడగొడతామన్నారు. సరే ఇప్పుడు వినాయక చవితి నిండి టార్చరు. వినాయక చవితిలో 20,000 పోగొట్టుకున్నాం, 20,000 రూపాయలు పోగొట్టుకున్నాను సార్. ఈ ఒప్పులో వచ్చి మాకు పీకుతాండ్రు. అయ్యా బాబు, ఈరోజు సడన్ గా మీరు కోల్చడానికి గల కారణం ఏంటి? ఈ రోజు కట్టేటప్పుడు ఏటంటే తాళ్ళు కట్టండి లేకుండా పొక్కులు కంపెనీ అన్నారు. అంతేగాని ఇప్పుడు మా వాళ్ళు తప్పో నేరమో ఏటుంటే
మీ వాళ్ళు తప్పు అన్నది నేరం ఉంది. ఈ కేకలు వేసిన ఆకలి వేసి మాకు అన్నారు నీకు అంటే అదే అన్నారు కదా అన్నట్టు అది లేదు. సన్నగా ఇప్పుడు వచ్చారు తాలు కట్టారు తాగా పెట్లు గిట్లు అన్నేసారు అంతేనా ఇప్పుడు జరిగిన సీన్ అది. ఇప్పుడు దీని వల్ల అడ్డే ఉందా దీని వల్ల ఏమన్నా? అయ్యా అలా బతుకుతామయ్యా తాడు కట్టే పళ్ళు సామాన్ తీరుస్తాను 1000 రూపాయలు 1500 రూపాయలు సామాన్ ఆగిపోతున్నారు అన్నారు. చెయ్యాలని అడ్డేయట్లేదు సార్ వాళ్ళకి కానీ వాళ్ళు చెయ్యాలి మాకు అని చేస్తున్నారు. మన జీవితమే ఇది, మన పుట్టమే ఇందులో పుట్టిన కంటే ఇదే మా ఊరికి. మరి మా మీద ఈవోసారి పట్టాడు, టెక్కలు ఈవోసారి మా మీద పట్టాడు. ఏదైనా మంత్రి గారికి పేద రోదా అంటే కాస్త దయ ఉంటది, మరి దీని మీ మీద ఎందుకు చూపించట్లేదు? ఏమో మాకు తెలియదు అయ్యా విషయము. మేమేం పాపం చేసాము, అయ్యగారికి ఏం బరువు పడ్డాము, మేమేం చేసాము అయ్యగారు అని మేము ఓట్లు వేసాము కదా, మేము ఓట్లు వేసి గెలిపించాము. ఈసారి తెలుగుదేశం రాని మేము గెలిపించడానికి అయ్యగారు మరి ఏం చేస్తాడో, అన్యాయం చేస్తాడో, అక్రమం చేస్తాడో, మా మీద ఏం చేస్తాడు ఇదే భారము. దీనికి సంబంధించి ప్రజా సంఘాల నాయకులు కూడా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్, ఇది గత 30 సంవత్సరాలకు కూడా ఈ సముదాయాన్ని నిర్మించి ఏదైతే ఈ వ్యాపార వర్గాలకి చెప్పినటువంటి సందర్భం, అది ఈ సముదాయం ఎవరికి అడ్డు కాదు. ఇప్పటికిప్పుడు సడన్ గా కొట్టడానికి గల రీజన్ ఏంటంటారు మీరు? ఇప్పుడు వాళ్ళు పోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ అభివృద్ధి అనే పేరు మీద ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి అనేక మంది పేదలు దళితులు అయినటువంటి వాళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయలు కాయగూరలు అమ్ముకొని బతుకుతున్నారు. ఈ బతుకుతున్న వాళ్ళందరికి కూడా నిరాశ్రయం చేశారు, రోడ్డు పక్క నుంచి బయటికి పంపించేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. మొదటి నుంచి మనం కోరుతున్నది ఏంటంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని చెప్పి. కానీ ఇక్కడ ఈ భవనకు సంబంధించి సుమారు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. 25 సంవత్సరాల భవనం నిర్మాణం జరిగింది. ఈ భవనం కూడా ఎవరిది స్థలము? పూర్వం రాజుగారి స్థలం ఇది. ఇదేం R&B వాళ్ళదేం కాదు. వాస్తవంగా మేము ఇక్కడ చదువుకున్న రోజుల్లో ఈ రోడ్డు చాలా ఎడల్పుగానే ఉండేది. ఆ కొట్లు అన్నీ నిర్మాణం జరిగి ఉన్నాయి. కొన్ని రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇది కొలతలేసి వాస్తవంగా దీని రోడ్డు ఎంత ఉంది, దీని పరిణామం చూసి ఆ తర్వాత ఎటువైపు తొలగించాలా ఎటు అనేది కూడా పరిశీలన లేదు. ఏమైతే పాపం వీళ్ళు అనాథులు పేదలు కాబట్టి ముందు వీళ్ళ మీద పడిపోయారు. కొన్ని వీళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా? లేదు. ఏ అధికారి వీళ్ళంతా RDOని వెళ్ళి కలిశారు, పంచాయతీ అధికారులను చెప్తున్నారు. చెప్పినప్పుడు కూడా ఏ అధికారులు కూడా పట్టించుకోవడం గతంలో పరిస్థితి ఇప్పుడు టెక్కల్లో లేదు. పేదల మీద వరుస దాడులు జరుగుతున్నాయి. పేదలకేమి బతుకు లేకుండా చేస్తున్నారు. ఏదో రోడ్డు పక్కన బతికే వాళ్ళకి కూడా ఎటువంటి అవకాశాలు లేకుండా ఉన్నది. మనం అనేది ప్రత్యామ్నాయం చూపించండి, ఎక్కడో దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ బతుకు వాళ్ళు అమ్ముకోవడానికి తగ్గ ఏర్పాటు చేయండి. ఏ అధికారులు కూడా ఆ ప్రయత్నం చేయడం లేదు. ఎంతసేపు ఏదో చెప్పారు, పైన వాళ్ళు వచ్చాయి, ఆర్డర్లు వచ్చాయి అని చెప్పేసి వెంటనే అమలు చేసేస్తున్నారు తప్ప దానివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎన్ని కుటుంబాలు వీధి పాలు అవుతున్నారు, ఏడుస్తున్నారు, గోల పెడుతున్నారు. వాళ్ళ తాలూకు వస్తువులనేమి ఇసిరిశారు, వాళ్ళ తాలూకు పళ్ళు కాయలు అమ్ముకున్న వాటిని బయట పడేశారు. ఇటువంటి పొక్కులను వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చారా, వాళ్ళతో చర్చించారా, వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? ఏ అధికారైనా వాళ్ళని కూర్చోబెట్టి అడుగుతున్నారా? ఏమీ లేదు. పేదల మీద దాడి జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇది ఒకవేళ కూల్ చేస్తే ఇక్కడ ఏం కడితే బాగుంటుంది? అసలు వాస్తవానికి ఇక్కడ ఏం కట్టదలుచుకుందని ఊహించుకోవచ్చు మనం. ఇక్కడ వాళ్ళు ఏం కడుతున్నారా ఏమి అనేది ప్రజలకు ఎవరికి ఏం చెప్పలేదు, ఏం చేస్తారు అనేది కూడా చెప్పట్లేదు. కానీ మనకి ఇక్కడ తెలుస్తున్నది ఏంటంటే దళారీల వ్యవస్థను పెంచి పోషించడానికి కొంతమంది దళారీలకే ఉపయోగపడతాయి. వీళ్ళు ఖాళీ చేసిన ప్లేసులన్నీ దళారీలు చేరుతున్నారు. వాళ్ళేం ప్రత్యామ్నాయం ఏవో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు బాగా అధికారులకు వాళ్ళకి సొమ్ములు ముడుతున్నాయి. ఈ దళారీలు బతుకుతున్నారు. కేవలం టెక్కల్లో ఇటీవల ఎప్పుడూ లేనటువంటి భూ ఆక్రమణలు భూదందాలు ఇక్కడ జరుగుతున్నాయి. దానికి అధికారులు అండతోనే జరుగుతున్నాయి. ఇవన్నీ మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఏం జరిగినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళే తప్పించుకుంటున్నారు. పేదల మీద మాత్రం దాడి జరుగుతుంది. ఇది 100కి 100 రూపాయలు కరెక్ట్. అనేక మందికి బతుకులు లేకుండా అయిపోతున్నాయి. అధికారులు కావాలని చేసేటట్టు చేస్తున్నారు. ఎవరు అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, డబ్బు చేసుకుంటున్నారు. పేదల మీద దాడి జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇక్కడితోనే ఇది ఆపాలి.
ప్రజల్ని హింసించే పద్ధతి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలను కూర్చోబెట్టండి, ప్రత్యామ్నాయం చూపండి, ఎక్కడో అవకాశం ఇవ్వండి, మార్కెట్ ఇవ్వండి, వాళ్ళకి బతుకు చూపించి తీయండి తప్ప మేము అభివృద్ధికి ఏమి ఆటంకం కాదు. అభివృద్ధి చేసుకోండి. కానీ అలాగే ఏడిపించి కన్నీరు పెట్టించి ఆడపిల్లని కన్నీరు పెట్టించి ఏ ఒక్క పరిపాలన ఎక్కడ కూడా అది బాగుపడదు. అది మంచి పద్ధతి కాదని మేము సిపిఎం పార్టీగా చెప్తున్నాం. సో ఇది తాజాగా చూసుకుంటే కనుక ఈ మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ ఏదైతే ఉందో అది గత 3 దశాబ్దాలుగా ఇది నిర్మించినది. 3 దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నటువంటి ప్రక్రియలో 23 సంవత్సరాలుగా అయితే ఏదైతే వృద్ధ మహిళలు అలాగే వితంతువులు కూడా ఇక్కడ పళ్ళు కూరగాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే కనుక ఈ రోజు అంటే గత వినాయక చవితి దగ్గర నుంచి కూడా వీళ్ళని టార్చర్ పెడుతూ కూడా అధికార యంత్రాంగం ఖాళీ చేయాలంటూ కూడా వాళ్ళ మీద హుకుం జారీ చేసినట్టు చెప్తా ఉన్నారు. అయితే ఇదే విధంగా చూసుకుంటే ఈరోజు ఏకకాలంలో ఈ ఆదివారం పూట ఒక ప్రొక్లైన్ పెట్టేసి లోపల ఉన్నటువంటి సామాన్లు అవన్నీ కూడా చిందరగందర చేసి అయితే ఏదైతే ఈ ప్రొక్లైన్ ఉందో ఈ ప్రొక్లైన్తో కూల్చే ప్రక్రియలో అయితే ముందుకు వెళ్ళారు అధికారులు. అయితే ఈ అధికారిక వర్గాన్ని అయితే ఏదైతే ఈ వృద్ధ మహిళలు అడ్డుకునే ప్రసక్తి అయితే ఉంది. ఏదైతే ఇది కూల్చే ప్రక్రియ కరెక్ట్ కాదు, మాకు ప్రత్యామ్నాయం ఏదన్నా చూపించాలి, అప్పుడే మేము ఖాళీ చేస్తామంటున్నారు. అయితే దీనికి ప్రజా సంఘాల నాయకులు కూడా మద్దతు పలుకుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇది అధికారిక వర్గం అయితే దీన్ని చాలా పేదల పట్ల బేలతనంగా వ్యవహరిస్తున్నారు తప్పితే ఇది పేదలకి కొట్టి పెద్దలకు పంచే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ప్రజా సంఘాల నాయకులు అయితే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మంత్రి కానీ ఈ సబ్ కలెక్టర్ కానీ దీనిలో చొరవ తీసుకుని వీళ్ళకి ప్రత్యామ్నాయం చేసిన తర్వాతే ఏదైనా కూడా ఖాళీ చేయాలంటూ కూడా ప్రజా సంఘాల నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సైనింగ్ ఆఫ్ రౌతులకి.